రెవరెండ్ ప్రేమ్ కుమార్ గారికి, అలాగే పాస్టమ్మ గారికి, పెద్దలకు, స్త్రీల పెద్దలు, పురుషుల పెద్దలు, మీకు గౌరవాన్ని తెలియజేసుకున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు. ఇక్కడికి నేను అంటే మచిలీపట్నం నుండి ఇక్కడికి రావటం విషయంలో సహకరించిన మారుతి పాల్ గారికి, ఆయన కుటుంబానికి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. సంతోషం మిమ్మల్ని అందరినీ అంటే పర్సనల్గా కూడా చూడటం సంతోషం. ఇలా ఫిజికల్గా గ్యాదర్ అవటం విషయంలో ఎంతో కొంత మీరు ధైర్యం చేసిన కారణంగా ఇది పాసిబుల్ అయింది. కాబట్టి ధైర్యం చేసిన మీలో ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. ఇలా ముందుకు రావటం మంచిది. ఏంటంటే సహవాసం అనేది ఎప్పుడు కూడా కోరుకున్నప్పుడే సాధ్యపడుతుంది. ఆశపడి ముందుకు వచ్చినప్పుడే సాధ్యపడుతుంది. కోరుకోవాలా, కలవాలి అని ఆశపడాలి. అది దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి. కాబట్టి ఇద్దరు ముగ్గురు కలవడం విషయంలో దేవుని దయ వల్ల ఈ రోజుల్లో ఏ రకమైన ఆటంకం లేదు. ఆ రోజుల్లో కూడా ఏ రోజులైనా ఇద్దరు ముగ్గురు, అందుకే ప్రభు అన్నాడేమో కదా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన సమావేశం అవుతారు అప్పటికే వారి మధ్య నేను ఉండి ఉన్నాను అనే పద్ధతిలో ప్రభు అన్నాడు. కాబట్టి ఆ విషయంలో ఎవ్వరూ రాజీ పడకూడదు, వెనక్కి తగ్గకూడదు. తగ్గితే అది మీరు చేసే పొరపాటు. సో త్రూ అవుట్ ఆ ఇద్దరు ముగ్గురు అనే విషయంలో దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని నామాన్ని గణపరుస్తున్నాను, గొప్ప చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ పీరియడ్ని పాస్టర్ గారు ప్రేయర్ చేసేప్పుడు క్రిస్మస్ సీజన్ అన్నారు. గుర్తించారని, మీలో ప్రతి ఒక్కరూ గుర్తించారని నేను నమ్ముతున్నాను. క్రిస్మస్ సీజన్, క్రిస్మస్ క్యాలెండర్ తయారు చేసేప్పుడు మార్చ్ 25th అనౌన్సియేషన్ అంటారు. అంటే కన్యమరియకు శుభవర్తమానము అందింపబడిన రోజు అన్నట్టు. అది క్రిస్టియన్ క్యాలెండర్, మార్చ్ 25th. సరే, డిసెంబర్ 25th ఏమో క్రిస్మస్ లేదా క్రిస్మస్ ప్రాపర్. డిసెంబర్ 24th ఏమో క్రిస్మస్ ఈవ్ అంటారు. నెలలు లెక్క పెట్టండి, 9 నెలలు. సో హ్యాపీ. సరే, ఇదే టైంలో ఒకటి గుర్తు చేసుకోవాలి. విశ్వాసులు అంటారు, లేదా విశ్వాసుల విషయంలో అంటారు, విశ్వాసులకి ఏ రోజైనా క్రిస్మస్సే అంటారు. దానికి మనం ఏమనాలంటే ఎవరు కాదన్నారు అన్నారు. అంటే దట్స్ ఏ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ విషయం. దాన్ని అలాంటి వాళ్ళని ఎంఫసైజ్ చేసేప్పుడు దే హ్యావ్ వన్ థింగ్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఆన్ ద బ్యాక్ ఆఫ్ దేర్ మైండ్. ఏంటంటే దే ఆర్ ట్రయింగ్ టు డౌన్ ప్లే అన్ ఈవెంట్. ఐ రిపీట్, దే ఆర్ ట్రయింగ్ టు డౌన్ ప్లే the most important event in human history. అలా చేయొచ్చా? డౌన్ ప్లే చేయొచ్చా? చేయకూడదు కదా. ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్టివిజం అనేది ఒకటి ఉంది, సబ్జెక్టివిజం అనేది ఇంకొకటి ఉంది. అంటే మనకి బయట ఉన్న సత్యం, ఇట్స్ ఆబ్జెక్టివ్ ట్రూత్, అది మనకు బయట ఉంది.
లోపల కాదు అది. సబ్జెక్టివిజం అన్నప్పుడు మనలో ఉన్న ట్రూత్, మనం రిసీవ్ చేసుకున్న ట్రూత్, అంత సబ్జెక్టివిజం చేస్తే అది చాలా పొరపాటు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలో తన్ని ప్రోగ్రెసివ్గా బయలుపరుచుకున్నప్పుడు ఆయన చేసింది ఏంటంటే ఈ చరిత్రను అనుసరించి బయలుపరుచుకున్నాడు. చరిత్ర అంటే మానవ మనుగడ సాగుతూ ఉండగా తను తాను బయలుపరుచుకున్న దేవుడుగా మనం సృష్టికర్తను చూస్తున్నాం. అది బైబిల్ సత్యం. చరిత్ర జరుగుతూ ఉండగా తను తాను బయలుపరుచుకున్నాడు ఆయన. సో అది మనకు బయట ఉంటుంది. అది సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టికర్త ఏమో చరిత్రలో బయలుపరుచుకుంటున్నాడు, అది బయట ఉన్న సత్యం. అలాంటిది చరిత్రలో అది బయలుపరచబడుతూ ఉండగా దానికి మనం బైబిల్ ఎరిగిన వాళ్ళంగా దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలా, అది ప్రాముఖ్యమని గుర్తించాలా. అంటే ఒక వెర్స్ ఉంటుంది, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు, నేను మహాగణులను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించేవాడను, ఆయనను నలిగిన వారిని దేని మనసు గల వారిని ఉజ్జీవింపజేయుటకై నలిగిన వారి యొద్దను దేని మనసు గల వారి యొద్దను నేను నివసిస్తున్నాను. ఆ వెర్సులో సృష్టికి బయట ఉన్న దేవుడిగా ఆయన అర్థం చేసుకుని ఆబ్జెక్టివ్ ట్రూత్ అని ఒప్పుకోవాలి. ఆ తర్వాత వారి మధ్య నివసిస్తున్నాను అని అన్నప్పుడు అదేంటంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అది సబ్జెక్టివ్ ట్రూత్, బయట ఉన్న సత్యం రిసీవ్ చేసుకున్న కారణంగా లోపల ఉన్న సత్యం. కాబట్టి ఈ రెండు ఏమంటామంటే దే షుడ్ బి హెల్డ్ ఇన్ టెన్షన్. అంటే బోత్ ఆర్ ఇంపార్టెంట్, బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఎ బిలీవర్. సో ఏది వదిలినా అంటే ఆబ్జెక్టివ్ ట్రూత్ అంటే దే బికమ్ ఫిలాసఫర్స్, క్రిస్టియన్ ఫిలాసఫర్స్గా మిగిలిపోతారు వాళ్ళు. ఓన్లీ సబ్జెక్టివ్ ట్రూత్ అంటే ఐ ఫీల్ పిటీ అబౌట్ సచ్ పీపుల్. ఒకటి జరిగింది అంటే ఈ ఇండియన్ చర్చ్ హిస్టరీలోనే, ఈ తెలుగు చర్చ్ హిస్టరీలోనే ఒకటి జరిగింది. ఏంటంటే ఆబ్జెక్టివ్ ట్రూత్ని ఏ రకంగా పక్కన పెట్టడం జరిగిందంటే చరిత్ర మనకు అక్కర్లేదు అనే పద్ధతిలో సంఘాన్ని బిల్డ్ చేయడం అనేది జరిగింది. అంటే సబ్జెక్టివిజం, నాతోనే విశ్వాసం అనేది మొదలు. నిజమా? నాతో విశ్వాసం మొదల? ఎంత అబద్ధం, ఎంత మోసం ఇది. దిస్ ట్రూత్ ఈజ్ హ్యాండెడ్ డౌన్. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ఇట్ హ్యాడ్ టు బి హ్యాండెడ్ డౌన్. ఇట్ ఈస్ హ్యాండెడ్ డౌన్. దట్స్ వై ఐఎమ్ ఏ బిలీవర్ నౌ. ఎన్ని హ్యాండ్స్, ఎన్ని జనరేషన్స్, ఎంత చక్కగా ప్రోగ్రెసివ్గా. ఓకే, ఎన్నో ఉన్నాయి, అప్పుడు ఉన్నాయి, అపోస్తుల కార్యాల రోజుల్లోనే ఉన్నాయి, ప్రభు ఉన్న రోజుల్లోనే ఉన్నాయి, ఎన్నో ఉంటాయి. బట్ ట్రూత్ హ్యాస్ టు బి హ్యాండెడ్ డౌన్. కాబట్టి దేవుడు ఆయన చరిత్ర విషయంలో అంత పట్టుదలగా ఉంటే చరిత్ర ఏం కాదా? తప్పు కదా, అది మోసం కదా, తప్పది. అరే నాకే చరిత్ర ఉంది, చరిత్ర ఏమి కాదా అంటే నాతోనే పుట్టింది అంతా. మిమ్మల్ని ఏదో అనేస్తున్నాను అనుకోకండి. ఓకే, హిస్టరీ, ఈ హిస్టరీ టైం అండ్ స్పేస్ను అనుసరించి ఉండాలి. అంటే హిస్టారికల్ ఈవెంట్స్ని ఏమని పిలవచ్చు అంటే
టైమ్ అండ్ స్పేస్ ఈవెంట్స్ అని పిలవాలి. ఎందుకు? ఈ టైము ప్లేసు రిలేట్ చేస్తూ ఏదైతే జరిగిందో దాన్ని రికార్డ్ చేస్తే అది హిస్టరీ. ఏది హిస్టరీ కాదు? ఎన్నో కాదు, ఎన్నో కాదు. అనగనగా ఒక ఊళ్ళో, ఏ ఊళ్ళో అడగచ్చా? అనగనగా ఒక ఊరు, అదే ఏ ఊరు అడగకూడదు. అనగనగా ఒక రాజు, ఎవరు రాజు అడగకూడదు. అడిగితే మా అమ్మగారు కథ ఆపేస్తారు, కోపం వస్తుంది, ఒక్క దెబ్బ వేస్తారు. అడగకూడదు, అంతే. ఎందుకు? ఆ ఊరు లేదు, ఆ రాజుగారు కూడా లేడు. రైట్. ఒకప్పుడు ఒక ఆయన జోక్ చేశాడు చిన్నప్పుడు, లాంగ్ లాంగ్ ఎగో అన్నాడు. ఏదో చెప్తున్నట్టు అనుకున్నాం. సో లాంగ్ ఎగో అన్నాడు. ఆహా అని అనుకుంటే నోబడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో అంటాడు. దే లివ్డ్ కింగ్ ఆండ్రోక్లస్. ఇవి కథలు, ఇవి కథలు. అందులో టైంకి ఏమి ఇంపార్టెన్స్ లేదు, ప్లేస్కి ఏమి ఇంపార్టెన్స్ లేదు. టైంకి ఇంపార్టెన్స్ లేని భక్తి చుట్టూ ఉంది, ఎక్కడైనా ఉంటుంది. వై? సబ్జెక్టివిజం. ఎవ్రీథింగ్ విదిన్ ఎ మ్యాన్, అండ్ మ్యాన్ ఈజ్ అల్టిమేట్లీ ఫైనల్. మ్యాన్ ఈజ్ ఫైనల్. వాళ్ళకి ఇంకేంటి? వాట్ ఎల్స్? జరిగిందా? ఓకే, జరిగితే హ్యాపీ. జరగలేదా? వీ డోంట్ కేర్. వై? ఎవ్రీథింగ్ ఇన్సైడ్, అవుట్ సైడ్ ఏంటి? ఎందుకు? అలాంటి యాటిట్యూడ్. సో I want every one of you to be free from such an attitude. If you have such attitude, mind you, you are against scriptures. Handed down కాబట్టి ఇది నా చేతిలో ఉంది. కవర్ టు కవర్ ప్రొటెక్టెడ్, హ్యాండెడ్ డౌన్. అందుకు బైబిల్ నా చేతిలో ఉంది. ఓకే. 6వ నెలలో, అంటే 5 నెలలకు సంబంధించిన రికార్డు ముందుంది. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. అబ్బా, డాక్టర్ లూక్ ఈజ్ ఎ ఫిజిషియన్. తనకి ఎందుకో చరిత్ర రికార్డు విషయంలో పట్టుదల వచ్చింది. సో అంటే ఫిజిషియన్ విషయంలో మనం ఏమి సందేహించాం. ఆయన హిస్టోరియన్గా ఎలాగూ అంటే ఒకవేళ తన ప్రొఫెషన్ని కూడా పక్కన పెట్టి హిస్టోరియన్గా ఉండటానికే ప్రిఫర్ చేశాడేమో అని ఎంత డౌట్ కనబడుతుంది మనకి. లూకాసు వార్తలో మొదటి 3-4 వచనాలు చదివితే తను తీసుకున్న కేర్ ఎంతో కనపడుతుంది. అది దైవ వాక్యోపదేశకులు వాళ్ళు అప్పచెప్పారంటాడు. ఆ ఉపదేశాన్ని ఎంతోమంది ఒక క్రమమైన పద్ధతిలో రాయటానికి పూనుకున్నారు అంటాడు. నేను కూడా వ్రాయటం కోసం తరచి చూసి పరిశోధించి తెలుసుకొని ఒక వరుసలో దీన్ని రాయడానికి నేను సిద్ధపడ్డాను. అప్పుడు హౌ మచ్ కేర్ హీ టుక్ టు మేక్ ఏ రికార్డ్, అది మనం గమనించవచ్చు అనమాట. ఆ మొదటి 4 వచనాల్లోనే మనకు అర్థమైపోద్ది. గమనించి చూడవచ్చు. ఎవరికో ప్రజెంట్ చేయాలా. ఆ థియోఫిలా అంటే మరి ఉన్న అంటే లవర్ ఆఫ్ గాడ్ అనే జస్ట్ అర్థంతో రాశాడా, లేకపోతే లవ్డ్ బై గాడ్, యు ఆర్ ఎ పర్సన్ లవ్డ్ బై గాడ్ అని అర్థమా, లేకపోతే థియోఫిలా అనే ఆయన నిజంగా ఉన్నాడా, రోమన్ పెద్ద ఆఫీసరా, ఇవన్నీ కూడా తెలియని విషయాలు. ఓకే,
ఇలా తన రికార్డు ప్రజెంట్ చేయడానికి అంత కేర్ తీసుకున్న ఆయన రాసే పద్ధతి చూడండి. 6వ నెలలో టైం ఉంది ఇక్కడ. గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో, ఒక ఊరుంది ఇక్కడ గలిలయలో, నజరేత్ అనే టౌన్, దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. సో టైం ఉంది ఇక్కడ, దెన్ ప్లేస్ ఉంది. అంతేకాకుండా ఒక పర్సన్ ఉంటుంది చూస్తున్నాం మనం, మేరీ. అంతేకాకుండా ఒక సిచ్యుయేషన్ ఉంది. ఆమెకి బెట్రోతలు మాత్రమే అయింది. అంటే ఒకవేళ మనం మాట్లాడుకునే నిశ్చితార్థం అంటే పప్పు భోజనాలు అయినాయి, అంతవరకే. ఇంకా ఆమె పెళ్లి కొడుకు దగ్గరికి పంపబడలేదు. ఫైనల్ ఆ రిచువల్ అది జరగల. అది ఒక సిచ్యుయేషన్. కాబట్టి టైం, ప్లేస్, పర్సన్, సిచ్యుయేషన్, వాట్ ఎల్స్ ఈజ్ ఇట్ బ్యూటిఫుల్. దట్ ఈస్ హిస్టరీ. ఇలాంటివి ఎందుకు ఇగ్నోర్ చేస్తాం మనం? ఎలా ఇగ్నోర్ చేయగలం అంత ఇంపార్టెంట్ అయినప్పుడు? సో ఏ రోజైనా క్రిస్మస్ కరెక్టే. ప్రభు పుట్టింది ఒక ఈవెంట్ కదా, ఏదో ఒక రోజున భూమి మీదకి వచ్చాడు కదా, ప్రజలకందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం అన్నప్పుడు సంతోషించడం కోసం ఆ ఈవెంట్ గుర్తు చేసుకోవాలి కదా. ఏమీ కాదంటే ఎలాగా? ఏమీ కాదంటంలో ఉద్దేశం ఏంటి? దయచేసి ఇలాంటి విషయాలు గమనించుకోండి. ఇప్పుడు ఆ దూత మేరీ దగ్గరికి వచ్చాడంట. ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి ఈవెంట్ అర్థం చేసుకోవాలంటే మేరీని ఒక అమ్మాయిగా చూస్తేనే అర్థం అవుతుంది. చూడకూడదా? చరిత్ర కదా, రాసిచ్చిన పద్ధతి కదా, స్టెప్ బై స్టెప్ జరుగుతున్న విషయాలు తెలియజేయటం కదా. మేరీ వాజ్ ఎ గర్ల్ ఆర్ పార్థెనోస్, యంగ్ గర్ల్. అలా చూద్దాం, చూస్తేనే అర్థం అవుతుంది. దేవదూత వచ్చి అంటున్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభము, మేరీ ద ఫేవర్డ్ వన్, గ్రీటింగ్స్ టు యూ అంటున్నాడు. అనేసరికి ఆమె డిస్టర్బ్ అయిపోయిందంట, ట్రబుల్డ్ అంటాడు. అంటే ఎందుకు? ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హర్ లైఫ్ షీ ఈస్ సీయింగ్ అన్ ఏంజల్, ఏ సూపర్ న్యాచురల్ బీయింగ్ కన్ఫ్రాంటింగ్ హర్. కాబట్టి వెరీ న్యాచురల్. ఎనీథింగ్ సూపర్ న్యాచురల్, if it doesn't disturb a person, he is not a human being. He is not a sensible human being. కాబట్టి అమ్మాయి డిస్టర్బ్ అయిపోయింది. చూసారు, మేరీని ఏమంటున్నాను, అమ్మాయి అంటున్నాను. లేకపోతే అర్థం అవుతుందా? మరి ఏమో తల్లి అంటే అర్థం అవుతుందా? అర్థం అవదు. అమ్మాయి డిస్టర్బ్ అయిపోయింది, ట్రబుల్ అయిపోయింది. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ గ్రీటింగ్? Why is he greeting me? Who is this? Who is this? Communication, language, yes. A person, yes. అప్పుడు ఈ శుభోచనం ఏంటో అని కంగారు పడుతుంటే మేరీ భయపడుతుందమ్మా. నువ్వు ఇందాకే అన్నాడు, దేవుని కృప పొందితివి అని. మేరీ భయపడద్దు, ప్రభు నీకు తోడై ఉన్నాడు, నువ్వు దేవుని కృప పొందావు. ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావు, ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడైపోతాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. తండ్రి అయిన దేవుడు తన తండ్రి అయిన దావీదు యొక్క సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థుల్ని యుగయుగములు ఏలుబడి చేస్తాడు. ఆయన రాజ్యానికి అంతం అనేది ఉండదు. ఇవి ఎంత పెద్ద మాటలో చూడండి. ఒక విలేజ్ గర్ల్కి ఇంత పెద్ద మాటలు. ఆమె అన్నీ వదిలేసింది. తర్వాత సంగతి తర్వాత, ముందు తేల్చుకోవాలి.
ఏంటంటే వాట్ ఈస్ దిస్ మ్యాన్ స్పీకింగ్? ఏం మాట్లాడుతున్నాడు? అరే ఐఎమ్ ఓన్లీ బై ట్రూత్, అంతవరకే కదా. ఏంటి ఇలా అంటాడు? ఇదిగో అంటే బిహోల్డ్ అంటే అలా అర్థమైంది అనమాట. నౌ ఇట్ సెల్ఫ్ యు ఆర్ గోయింగ్ టు కన్సీవ్. వాట్ కన్సెప్షన్? ఏం మాట్లాడుతున్నాడు? ఇది తేల్చుకోకపోతే తను వెళ్ళిపోయాడు అనుకో, ఎలాగా, ఎక్కడ డౌట్ ఎలా క్లియర్ చేసుకోవాలి? కాబట్టి ఏమన్నా అని కమ్ వాట్ మే, లెట్ మీ క్లియర్ మై డౌట్. లుక్ హియర్ ఏంజెల్ గ్యాబ్రియల్, లుక్ హియర్, వాట్ ఈజ్ ఇట్ యు ఆర్ స్పీకింగ్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను పురుషుని ఎరుగని దాన్నే. I know not a man. What is it you are speaking? How will I ever conceive? How will such an event take place? How is it possible? How can it ever become possible? What are you speaking? ఏం మాట్లాడుతున్నాను? చూడండి, see the courage. ఆ 16-17 అమ్మాయి అలా నిలబెట్టేసి ప్రశ్న వేయటం, కుర్రాళ్ళకి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఆ డౌట్ ఎక్కడ క్లియర్ చేసుకోవాలో వాళ్ళకి తెలియదు, అమ్మాయిలకు కూడా. సో ఈ అబ్బాయిలు ఏం చేస్తారంటే ఆ డౌట్ని పాకెట్లో పెట్టుకుని అది లాక్ చేసేస్తారు. చేసి అంటే ఇంకా దానికి ఆన్సర్ లేదు అనుకుంటారు వాళ్ళు. అనుకుని దే ట్రై టు కౌంటర్ పీపుల్. ఆ డౌట్ పేరుతోటి ఎవరన్నా మాట్లాడుతుంటే దానికి అడ్డు కట్టేయటానికి, అడ్డు చెప్పడానికి అలాంటి డౌట్స్ వాడుకుంటారు. ఇక్కడ సీ దిస్ సెన్సిబుల్ గర్ల్ అంటే సీ హెర్ రేషనల్ మైండ్ అంటే తెలియకుండానే షీ బిలీవ్స్ ఇన్ ద ఎంపిరికల్ మెథడ్, అబ్జర్వేషన్, స్టడీ, రీజనింగ్. సో ఇలాంటి మైండ్ ఉన్న వాళ్ళకి డౌట్ వస్తే దే బికమ్ సో వెరీ సెన్సిబుల్. ఇన్ సో డూయింగ్ వి సీ దేర్ ఇంటెలిజెన్స్. చాలా చక్కగా రీజన్ చేస్తూ వాళ్ళు డీల్ చేస్తారు. అడిగింది, నేను పురుషుని ఎరిగిన దాన్ని, ఇది ఎలా సాధ్యం, ఎలా జరుగును అని అంటే కోపం తెచ్చుకోలా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఎన్నో ప్రసంగాలు చేసి ఉంటాడు. ఆయన యాజకుడు అంటే ఆయన ఎంతో దేవుని పేరు మీద మధ్యవర్తిగా దేవునికి మానవుడికి చేసి ఉంటాడు. ఆయన ఇలాంటి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు ఏంజల్కి కోపం వచ్చింది, దేవదూతకి. బై ఏంజల్ని న్యూటర్ జెండర్ గ్రీక్లో, కానీ ప్రభు ఏం చేశాడు అంటే, ఆత్మ అంటే ఎప్పుడు న్యూటర్ జెండర్. ప్రభువు పరిశుద్ధాత్మ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మ్యాస్కులైన్ జెండర్ వాడాడు ప్రభు. ఆయన మీతో ఉండును, మీలో ఉండును ప్రభు వాడాడు పరిశుద్ధాత్మ గురించి చెప్పేప్పుడు. కాబట్టి మనం ఏంజల్స్ ఎవరి గురించి మాట్లాడినా మ్యాస్కులైన్ జెండర్. దేవదూత వచ్చాడు, దూత వచ్చింది, ఆత్మ వచ్చింది, ఇవి చెల్లవు. చక్కగా ఎలా వాడాలో, భాష ఎలా వాడాలి. ఏంజల్ గ్యాబ్రియల్ ఆమె ఇలా కౌంటర్ చేసింది. ఈయన కోపం తెచ్చుకోలే. కోపం తెచ్చుకోకుండా ఏమన్నాడంటే, అమ్మా నీ లెక్కలు ఎలా ఉన్నాయంటే, స్త్రీ పురుష సంపర్కం ద్వారానే భూమి మీద పిల్లలు. కరెక్టే అది. కానీ దేవుడు మానవ చరిత్రలో ఇంటర్వ్యూన్ అవుతున్న రోజు ఇది. మానవ చరిత్రలో దేవుడు ఇంటర్వ్యూన్ అవుతున్న రోజు. నువ్వు చెప్పిన పద్ధతి అయితే వచ్చారు గొప్ప ప్రవక్తలు వచ్చారు, గొప్ప యాజకులు వచ్చారు, చక్రవర్తులు వచ్చారు. ఎంతవరకు అంతవరకే. ఇది దేవుడు కలుగు చేసుకుంటున్న టైం. ఇది దేవుడు కలుగు చేసుకుంటున్న టైం. పరిశుద్ధాత్మ నీ మీద వచ్చును. ఆత్మ అనగానే ఆకృతి లేనిది. సింపుల్ అండర్స్టాండింగ్, వెరీ సింపుల్.
పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడు. ఎంత చక్కగా ప్రజెంట్ చేస్తున్నాడు చూడండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, ద పవర్ ఆఫ్ ద ఆల్మైటీ విల్ ఓవర్ షాడో యు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నావు. కాబట్టేనమ్మా, కాబట్టే ఈ మానవ పద్ధతుల్లో భూమి నుండి తెచ్చుకునే పరిశుద్ధత కాదిది. ఈ దేవుని పరిశుద్ధత టోటల్లీ 100% అది ప్యూరిటీ. దాన్ని రీచ్ అవ్వడం కోసం దేవుడు చేసే పద్ధతులు, భూమి నుంచి కట్టుకొచ్చే పద్ధతులు కట్టొచ్చు. కానీ ఏది ప్యూరిటీ, ఏది హోలీనెస్ ముందు అర్థం చేసుకోవాలా. ఏంటి అంటే ఈ దేవుని యొక్క ఇంటర్వెన్షన్ ఉన్నప్పుడు, స్పిరిట్ యొక్క రోల్ ఉన్నప్పుడు, ఆయన పవర్ యొక్క సంగతులు కనబడుతున్నప్పుడు అది హోలీనెస్ తప్ప తెచ్చుకునే హోలీనెస్ అనేది మానవ ప్రమేయం, మానవ ఎఫర్ట్ అది. సో దాన్ని ఆశించే వాళ్ళు ఇప్పుడు కూడా ఆ హోలీనెస్ని వేరుగా ఎవాల్యుయేట్ చేస్తారు. అది అంటే కనబడిపోద్ది ఆ హోలీనెస్, ఇది తెచ్చిపెట్టుకునే హోలీనెస్ కాదు. కాబట్టి మాటలు గమనించండి అమ్మా, ఇది స్త్రీ పురుష సంపర్కానికి సంబంధించింది కాదు, దేవుడు కలుగు చేసుకుంటున్న వేడ. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధులై దేవుని కుమారుడు అనబడును. ఇది గమనించండి. ఆ తర్వాత చెప్తున్నాడు, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు, ఆయన యాకోబు వంశస్థుల్ని యుగయుగములు ఏలుబడి చేస్తాడు, ఆయన రాజ్యానికి అంతం అనేది ఉండదు. అది దేవదూత చెప్తున్న విషయం. సరే, దీన్ని ఏమనొచ్చంటే మనం, వెన్ ఏ పర్సన్ హూ రీజన్స్ అవుట్ and expresses a doubt, the immediate answer should be explanation. అలాంటి వాళ్ళకి ఆ డౌట్ విషయంలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ద ఏంజల్ గ్యాబ్రియల్ డిడ్. ఏం చేశాడు? చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎలా జరగబోతుంది ఈ విషయం అనేది, ఆ దేవుని ఇంటర్వెన్షన్ అంటే ఎలా ఉంటుంది హ్యూమన్ లైఫ్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేసి స్టెప్ అప్ అంటారు దీన్ని. మేరీ, ఐ నీడ్ టు గివ్ యూ ఎ ప్రూఫ్. నీలాగా సెన్సిబుల్గా ఈ అబ్జర్వేషను, ఎంపిరికల్ మెథడ్, స్టడీ ఇలాంటివి ఫాలో అయ్యే, ఈ రీజనింగ్ చేసే వ్యక్తులకి ప్రూఫ్ కూడా అవసరం. నేను ప్రూఫ్ నీకు ఇస్తాను. ఒక ప్రూఫ్ చూడు. ఏంటంటే, నీ బంధువురాలు ఎలిజబెత్ కదా, ఆమె నీ బంధువురాలు. ఆమె ఏమన్నారు? ఆమెని బ్యారెన్ అన్నారు, గొడ్రాలు అన్నారు. ఆమె నీ బంధువురాలైన ఎలిజబెత్, ఇదిగో నీ ముందు ఒక ప్రూఫ్గా నేను చూపిస్తున్నాను. ఆమెకు ఇది 6వ మాసము. అంటే ఎలిజబెత్ గారు ఏమంటాం, ప్రెగ్నెంట్ అనే విషయం ఎవ్వరికీ తెలియనివ్వట్లేదు అనమాట. ఫస్ట్ టైం మేరీకి ఈ సూపర్ న్యాచురల్ పద్ధతిలో ఏంజల్ కమ్యూనికేట్ చేయటం ద్వారా మేరీకి తెలిసింది తప్ప ఎలిజబెత్ గారి సంగతి ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆమెకు వృద్ధాప్యంలో గర్భం ఏంటని సిగ్గుపడిపోయి ఇంట్లోంచి బయటకు రావట్లేదు. తర్వాత రికార్డులో కనబడుతుంది మనకి. ఆమెకు 6వ మాసము అంటే ప్రూఫ్ ఉంది నీ ముందు. గాన్ కేస్ అనే విషయం, గర్భం ఉడికిపోయింది అనే పద్ధతి, ఇద్దరు వృద్ధులే, ఇంకా పిల్లలు పుట్టడం అనే ప్రస్తావనే లేదు. ఆమె బ్యారెన్. టేక్ ఇట్ ఫ్రమ్ మీ అని మాట్లాడతారు ఎవరైనా. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, ఐ విల్ గివ్ యూ ఇన్ రైటింగ్ అంటారు. అంటే ఇంకంతే. అలాంటి ఆమె విషయంలో దేవుడు కలుగు చేసుకోవటం అనేది ఎలా ఉంటుంది? ఆమె నౌ షీ ఈజ్ ఎ ప్రెగ్నెంట్ ఓల్డ్ లేడీ, 6 month old ప్రెగ్నెంట్.
proof to you, Amma. So I gave you an explanation. Mary, I gave you the proof. And now, Mary, high time you had taken a decision. High time you had taken a decision. ఎప్పుడైతే ఈ రెండు చెప్పానో ఇంకెక్కువ టైం లేదు. I need to go. I need to get back. I need to get back and report. ఒక్కటి తెలుసుకో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను, ఒకటి తెలుసుకోమ్మా, దేవుని మాట ఇది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. Now the verdict. Now the verdict. High time you had decided and high time you had let it known. అనగానే ఒక్కసారి ఆమె పద్ధతి చూడండి, ఎంత సెన్సిబుల్లో. తనకు వచ్చిన డౌట్ ఎక్స్ప్రెస్ చేసింది, ఎక్స్ప్లెనేషన్ తీసుకుంది, ప్రూఫ్ తీసుకుంది. ఇదిగో ప్రభు దాసురాలను, ఏలిన వారి వాక్కు, ఏలిన వారి వాక్కు, ఇదిగో ప్రభు దాసురాలను. ఏ మాట అయితే నువ్వు చెప్పావో ఆ మాట నా విషయంలో జరుగునుగాక. వై? ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్, యాజ్ యు సే. ఆయన మాట వాయిడ్ అనే పనే లేదంటున్నావు. ట్రూ. I to know God's word. I to know. That's why here I am. ఎంత తెగింపు ఆ చిన్న ఏజ్లో. ముందు ఆమె ఫ్రెండ్స్కి తెలిసిపోద్ది, తర్వాత వాళ్ళ అమ్మగారికి తెలిసిపోద్ది, తర్వాత ఊళ్ళో అమ్మలక్కలు అంటాం వాళ్ళే తెలిసిపోద్ది, ఆ తర్వాత పెళ్లి కొడుకు తెలిసిపోద్ది. కమ్ వాట్ మే. సపోజింగ్ హీ సేస్ ఐ డోంట్ వాంట్ హర్, ఓకే, ఐఎమ్ నాట్ బాదర్డ్. వై? దిస్ ఈస్ గాడ్స్ వర్డ్. ఐఎమ్ నాట్ బాదర్డ్. Come what may. See the courage of a young girl, 16-17-year-old girl. అంత తెగింపుతో మాట్లాడటం ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. సో ఇవన్నీ రికార్డ్ చేసి మన ముందు ఉంచినప్పుడు ఇవి పిల్లలుగా వాళ్ళు అప్లై చేసుకుంటే ఎంత బాగుంటుంది. తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో మనం అప్లై చేసి మాట్లాడితే ఎంత బాగుంటుంది. అంత హై స్పిరిచువలా? ప్రతిదానికి ఆధ్యాత్మిక అర్థాలేనా? ఎవ్రీడే లైఫ్ అనే విషయంలో ఏమాత్రం ఆలోచనలు అక్కర్లేదా? సింపుల్ రీజనింగ్కి బైబిల్లో తావులేదనే ఆలోచన? ఇలాంటి విషయాలు ఒక్కసారి లెట్ us be willing to shake ourselves up. ఇలాంటి యాటిట్యూడ్స్ తొలగిపోవాలా. హిస్టరీ విషయంలో లెథార్జిక్ యాటిట్యూడ్, అప్రోచ్ తొలగిపోవాలా. హిస్టరీ అంత ఇంపార్టెంట్. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ఇది ఎలా వచ్చింది నా దగ్గరికి, ఎలా వచ్చింది మీ దగ్గరికి? ఆనాడు రాయబడిన రిటర్న్ వర్డ్ ఈ రోజుకి కవర్ టు కవర్ జాగ్రత్తగా ఎలా అందించబడింది? రాయించిన ఆయన రోలు అందించడంలో లేదా? ఈ రోలు అక్కర్లేదా? రాయించిన ఆయన రోలు లేదా పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇన్స్పైర్ చేసి ఏ రకమైన మనిషితో అయినా కానీ అతని యొక్క ఆనాటి పరిస్థితులను అనుసరించి, ఆ సంస్కృతిని అనుసరించి, ఆ భాషను అనుసరించి, ఆ కమ్యూనికేషన్ లెవెల్ను అనుసరించి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి రాయించిన ఆయన ఈరోజు అదే వాక్యం రిటర్న్ వర్డ్ నా చేతిలో ఉంటే, డోంట్ ఐ సీ హిస్ రోల్ ఇన్ పాసింగ్ ఇట్ ఆన్? హౌ డిడ్ హీ డూ ఇట్ వితౌట్ హ్యూమన్ రోల్ ఇన్ ఇట్? నేనే హ్యూమన్ బీయింగా? నేనే విశ్వాసన? ఇంక పైన అంతా వాళ్ళందరూ కూడా తప్పిపోయిన వాళ్ళ? ఎవరు మాట్లాడారు? ఎందుకు వచ్చింది ఈ సబ్జెక్టివిజం? ఎవరు తెచ్చారు భక్తి పేరు మీద? ఎవరు తెచ్చారు పైటీ పేరు మీద? These events are important. They took place and this is history. If people are not bothered about history all around, we are not bothered. వాళ్ళకి అక్కర్లా, మనకు కావాలి. వాళ్ళకి ఇది ఏమీ కాదు, మనకి ఇది అంతా. అప్పుడే సబ్జెక్టివిజం. ఏ సత్యం అయితే నాకు బయట
ఉంచబడిందో ఆ సత్యాన్ని నేను అంగీకరించిన తర్వాత ఇది సబ్జెక్టివ్ అయింది. అప్పటి వరకు ద ఆబ్జెక్టివ్ ట్రూత్. Then this is my experience and now it is subjective reality. Till then, objective truth. Everything outside you is objective truth. And once you become a believer, the subjective truth. Now you have that experience. ఈ రెండు మనకి తెలుసు రెండని, మిగతా వాళ్ళకి రెండు ఎక్కడి ఒకటే. ఏంటి అంత మనిషే ఫైనల్. అదే బిలీవర్ మాట్లాడొచ్చా? అదే అదే పవిత్రత, హోలీనెస్. ఓకే, పండగ సందడి చేయాలని వస్తాను, కోపం వచ్చేస్తుంది. పండగ సందడి చేయాలని వచ్చాను. పండగ సందడి ఏమన్నా అన్నిటికీ అర్థం నాకు తెలుసు, మీకు తెలుసు. ఎందుకు కంగారు? పండగ పండగే. అరే, పాత నిబంధనలో పండగకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన దేవుడు న్యూ కవెనెంట్లో పండగలు ఏమీ కాదా? ఎవరు చెప్పారు? మళ్ళీ కోపం. మీరు సీరియస్ అయిపోయారు. నా మీద సీరియస్గా ఉన్నట్టుంది ఇప్పుడు. అమ్మాయి ఎంత చక్కటి అమ్మాయి అమ్మా, మీరి ఎంత చక్కటి అమ్మాయి అమ్మా. అబ్బాయి అబ్బాయి కూడా చక్కటోడే. అబ్బా భలే జంట. ఇంకుర్రాడు ఊళ్ళో కుర్రాన్ని నీతిపరుడు అన్నారంట. ఆ రోజు నన్ను నేను అనిపించుకోవటానికి ఆశపడి ఉంటే ఎంత బాగుండేది. అప్పుడు మీరు వచ్చి యోసేపు గురించి నాకు గట్టిగా చెప్పి, అరే చంద్ర యోసేపు లాగుండ్రా అంటే ఎంత బాగుండేది అన్నారా? ఎందుకన్నా ఆధ్యాత్మిక పరం. ఏం కుర్రాడు, పెళ్లి కొడుకు నీతిమంతుడంట. అరే ఊళ్ళో కుర్రాడు నీతిమంతుడు అంటున్నారంట. ఊళ్ళో ఏం మాట అది. దిస్ మ్యాన్, దిస్ యంగ్ ఫెలో ఈజ్ కన్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్ టు ద లా. అది నీతి ఆ రోజున. సో వాడి తాపత్రయం అంతా కూడా ఈ లా అనుసరించి నేను బతకాలి. దట్ వాజ్ హిజ్ ఇంటెన్షన్. దట్స్ వై దట్ వర్డ్ ఈజ్ యూస్డ్ అబౌట్ జోసెఫ్. దావీదు కుమారుడు యోసేపు, అదిగో పెళ్లి కూతుర్ని చేర్చుకోవటానికి నువ్వు భయపడొద్దు. అబ్బా ఆహా, వంశాన్ని కాపాడటం విషయంలో అంత భయం వచ్చేసిందా నీకు? మ్యాన్, యంగ్ మ్యాన్, లుక్ హియర్, గాడ్ ఈజ్ ఇంటర్వీనింగ్ నౌ. అబ్బాయి చూడు, దేవుడు కలుగు చేసుకుంటున్నాడు. ఇదిగో ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. Know it for sure. It's intervention of God in a human life. పరిశుద్ధాత్మ వలన కలిగినది. అబ్బాయికి నువ్వు యేసు అని పేరు పెట్టాల. యేసు అని పేరు పెట్టాలి నువ్వు అబ్బాయికి. ఎందుకో తెలుసా? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ప్రభు పుట్టడంతోనే పాపం యొక్క ప్రస్తావన ఉన్నప్పుడు, సువార్త చెప్పేప్పుడు పాపం అనే మాట వాడకపోతే అదేమన్నా చెల్లుతుందా? కరెక్టేనా? రక్షణ అనే మాట ఎప్పుడైతే పాపం విషయంలో కేంద్రంగా చేయబడిందో దాన్ని పట్టించుకోకపోతే అది ఏ రకంగా సువార్త అనబడుతుంది? ఆలోచించండి. రక్షణ అంటే వెల్ బీయింగ్, ఓకే. హెల్త్, ఓకే. ప్రాస్పెరిటీ, గ్రేట్. విక్టరీ, గ్రేట్. ఇవన్నీ ఉన్నాయి అర్థాలు. బట్ ద కీ ఫ్యాక్టర్
ఏంటి కీ ఫ్యాక్టర్ అంటే పాపము నుండి రక్షింపబడటం, పాప క్షమాపణ కీ ఫ్యాక్టర్. అందుకే ప్రభు పుట్టాడు భూమి మీద. దట్స్ ద కీ ఫ్యాక్టర్. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించను గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టుదు. పాపం నుండి రక్షింపబడటం కీ ఫ్యాక్టర్. ఇది అర్థం చేసుకోవాలంటే ఎవరన్నా ఒక బిల్డింగ్ కట్టేప్పుడు ఏదో గృహ ద్వారం ఏదో అంటారు, పెద్ద ముందుండే తలుపు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయి, ఏ అబ్బాయి ఎక్కువ పొడవైతే అన్ని చూసుకుని ఒక 6 అంగుళాల పైకే ఈ ద్వారబంధం పెట్టుకోవాలి. వాడు కానీ ఎంటర్ అయ్యాడు అంటే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా వచ్చేయచ్చు. కాబట్టి కీ ఫ్యాక్టర్ అంటే ఈ పాపక్షమాపణ అనేది ఒక వ్యక్తి రక్షణకు సెంట్రల్ చేసుకుని దాన్ని కానీ పొందితే ఈ రక్షణకు సంబంధించిన ఈ మల్టీఫేరియస్ ఫ్యాసెట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అది ప్రాస్పరిటీ కావచ్చు, లేకపోతే హెల్త్ కావచ్చు, లేకపోతే విక్టరీ కావచ్చు, వెల్ బీయింగ్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఏవైనా వచ్చేస్తాయి ఎప్పుడు ఈ పాప క్షమాపణ అనేది పొందేప్పుడు. సో యంగ్ మ్యాన్ జోసెఫ్ అంటే నీ నీతిని కాపాడుకోవటం కోసం, నీ వంశావళిని భద్రపరచుకోవటం కోసం సైలెంట్గా ఎవరికి తెలియకుండా ఆ అమ్మాయిని అంటే ఊరి నుంచి వెళ్ళిపోదాం అనుకుని ఉంటాడు, అడ్రస్ లేకుండా. తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు, ఎవరికి దొరకకుండా. పెళ్లి టైం పెళ్లి కొడుకు అంటే దొరకడు అనమాట. ఆడిదేదో పిచ్చోడు ఇలా చేశాడు, పోన్లే అమ్మ అని అనాలన్నమాట. ఈ అమ్మాయికి మాట రాకూడదు, అది తన కోరిక. అలాంటి వాడిని కళ ఫ్రెండ్ ఏమని ఉంటాడు, రే ఏంటి చేసుకుంటావా, ఎందుకు చెప్పు, అరే దేవుడు చెప్పాడు. ఎప్పుడు చెప్పాట్రా, కళ్ళ. అరే అది కలరా, అలా భలే వాడమే, కళ నమ్మేస్తున్నావు నువ్వు, ఏదో ఆలోచించుకుని ఉంటావు అందుకు కళ వచ్చింది అని. ఒక్క మాట మాట్లాడద్దు. ఇది దేవుడు చెప్పిన మాట. ఎలిను అని మొక్కు, కమ్ వాట్ మే. ఊళ్ళో నన్ను ఏమన్నా అనుకొని కమ్ వాట్ మే, ఎలిను అని మొక్కు. అది నా జీవితంలో నెరవేరిపోవాలా. ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ మేరీ. డోంట్ స్పీక్ ఎ వర్డ్. మమ్మీ remain silent. Daddy, remain silent. I am marrying Mary. Why? Elinu ani vakku. Let his word reign supreme. Let his word have a sway in my life. Let his word overpower me. Let his word subdue me. I am willing to obey. I am going to marry Mary. See, a rational Mary mind పద్ధతి అప్రోచ్ చూడండి, ఇక్కడ చూడండి. ఇద్దరిది ఒకటే, ఏంటి, దేవుని వాక్. కాబట్టి ఎనీథింగ్ సూపర్ న్యాచురల్ షుడ్ డిస్టర్బ్. ఇక్కడ నుంచి మనం థియరీ తయారు చేస్తే ఎవరి విషయంలో అయినా ఒక సూపర్ న్యాచురల్ అనేది కానీ ఏదన్నా అనిపిస్తే న్యాచురల్ రియాక్షన్ షుడ్ బి, యూ షుడ్ బి ట్రబుల్డ్. ఇఫ్ యు ఆర్ నాట్, బీ కేర్ఫుల్. అండ్ వన్స్ యు ఆర్ ట్రబుల్డ్, యూ నీడ్ టు హ్యావ్ ఎ డౌట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ డౌట్, సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్, ఇఫ్ యూ డోంట్ ట్రై టు క్లియర్ ఇట్ ద ప్లేస్ వేర్ it is to be cleared, something is wrong with you. And once to clear that doubt, an explanation is given, be willing to take it. And once a proof is offered in support of it, be willing to receive it. And then when the verdict is asked for, sought for, be very quick before it's too late. Yes, I am ready. Yes, I am ready. సో సువార్త కూడా అలా తీసుకుంటే
ఆ సువార్త విషయంలో ఎవరన్నా మనల్ని కదపగలరా? అలా తీసుకున్న వాళ్ళ విషయంలో నువ్వు రక్షణ పొందలేదు అంటే ఒప్పుకోగలమా మనం? ఆ రకమైన పద్ధతిలో సూపర్ న్యాచురల్, దాన్ని అసలు సువార్తను సూపర్ న్యాచురల్ అనుకున్నామా? ఇది దేవుడు ఇచ్చే రక్షణ అని అనిపించిందా? మనం కట్టుకుని తెచ్చుకున్న రక్షణ అని అనుకుంటే గాస్పుల్ ఏముంది అందులో? ఈజ్ ఇట్ సూపర్ న్యాచురల్? హౌ కెన్ ఇట్ బి సూపర్ న్యాచురల్? టెస్టిమనీ, ఇఫ్ యు ఆర్ బిల్డింగ్ ఇట్, అది ఏమనిపిస్తుంది? అదే ఆయన కానీ ఇచ్చుంటే, నాకు సాక్షుల ఉందురు ఆయన అన్న మాట నిజమైతే అది వేరు. యు డోంట్ బిల్డ్ యువర్ టెస్టిమనీ, యు డోంట్ కన్స్ట్రక్ట్ యువర్ సాల్వేషన్, you would be willing to receive. Why? Supernatural. Gospel is supernatural. Anything that happens within you is supernatural. Why and how? Because you have received. First, you recognize that it is supernatural. Then you received it. సో అర్థంతే. ఏదైనా ముందు దేవుడి నుంచి చూడండి, అటు నుంచి చూడండి, ఇటు నుంచి కొట్టుకెళ్ళొద్దు. ఇలాంటివి దీస్ ఆర్ లెసన్స్. బట్ ఎనీవే, పండగే సందడి. దెన్ వాట్ we are because of what he has given. Because of what he is, I am now what I am. ఇంకేంటి పండుగ? ఏమన్నా మన విషయంలో ఓకే. వీళ్ళకి పెయింటింగ్ ఎప్పుడో ఏం చేసి ఉంటారు, వేయించకపోతే మీ సంగతి. బట్టలు పిల్లలకి ఎప్పుడో కొనేసి ఉంటారు, కొనకపోతే మీ సంగతి. క్యారల్స్కి పిల్లల్ని ఎప్పుడూ పంపుంటారు, పంపకపోతే మీ సంగతి. డెకరేషన్ ఎప్పుడో చేసేసి ఉంటారు, చేసి ఉండకపోతే మీ సంగతి. ఫ్రెండ్స్ని ఎప్పుడో పిలిచేసి ఉంటారు, పిలిచి ఉండకపోతే మీ సంగతి. 2-3 ఫ్యామిలీస్ని పిలిచి భోజనం పెట్టండి, ఏమనొద్దు వాళ్ళకి, మా పండగని చెప్పండి, అంతే సరిపోద్ది. యు పాస్ ఆన్ ఏ కమ్యూనికేషన్. They will be curious in their mind. On a future day, who knows? పిలవండి. Okay. This is my pastor, this is my usual style. Things hinder me, but I'm not bothered. So, అంటే వాయిస్ ఒకటి ఇబ్బంది పెడతా ఉంటుంది. This is my usual style. This is how I try to communicate. Jerks ఇస్తూ ఉంటాను. Don't be offended. If you withdraw, I'm so sorry. If you withdraw from me, MCP is somebody who is not needed అనుకుంటే I'm not bothered. Let me be true to what all that has happened. Let me be true to it. I don't know. On a future day, I'm sure, finally, it weighs, and I don't know on a future day how God honors people. I don't calculate now, but I want to be very careful. I want to be practical. I want to be somebody who is down to earth. నేల విడిచి స్వామి చేసే క్రైస్తవత్వం నాకు అక్కర్లేదు. నేల విడిచి స్వామి చేసే స్పిరిచువాలిటీ నాకు అక్కర్లేదు. నేల విడిచి స్వామి చేసే పైటీ నాకు అక్కర్లేదు. నేల విడిచి స్వామి చేసే క్రిస్టియన్ డిసిప్లిన్ నాకు అక్కర్లా. ఐ వాంట్ స్క్రిప్చర్స్. సో మై డిజైర్, మీరు కూడా ఆ రకమైన మైండ్ కలిగి ఉంటే మనం హిస్టరీగా అర్థం చేసుకున్న వాళ్ళంగా ఉంటాం. దాని నుంచి ఏది సత్యమో
మన జీవితంలో రిసీవ్ చేసుకున్న వాళ్ళంగా ఉంటాం. ఓకే, హ్యాపీ. ఇటు ఏదైనా ట్రూత్ అయినప్పుడు కళ్ళు మెరవాల, కళ్ళు కూడా కష్టంగా కనబడుతున్నాయి, పళ్ళు దగదగనాల ఏదైనా ట్రూత్ అయితే పండగ. సో ఏంటంటే పెద్దవాడిని కదా, అందుకు ఐ టుక్ యూ ఫర్ గ్రాంటెడ్. వీళ్ళందరూ చిన్నవాళ్ళు ఏం పర్వాలేదు అనుకుంటే ఇంకా ఇంకా ఇంకా. ఓకే, హ్యాపీ క్రిస్మస్ సీజన్, మేరీ క్రిస్మస్ సీజన్ అనండి. హ్యాపీ క్రిస్మస్ సీజన్, హ్యాపీ క్రిస్మస్ సీజన్. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.